ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త కల్పవల్లి గారున్నారు. మరి అమ్మతో అయోధ్య గురించి విశేషాలు మాట్లాడదాం. అమ్మ నమస్కారం. ఎలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులైందమ్మా నేను చూసి. మీతో ఇలా డిస్కషన్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాము. అవునవును, అదే అనుకుంటున్నాను. చాలా రోజులైంది కదా అమ్మాయిని చూసి అని. సో చేద్దాము. మొత్తానికి రామయ్య మనందరినీ సంతోష పెడుతూ అదే అంటున్నాను. అందుకే మొట్టమొదటిగా మన ప్రేక్షకులందరికీ కూడా అయోధ్య రామయ్య మన దేశంలో మన చోట మన దోన్లో ఉండడం అనేది మనందరం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. లేకపోతే మన దగ్గర దాకా మనం ఉండాలి అనుకున్న ప్రదేశంలో ఆయన ఉన్న ప్రదేశంలో మనం పుట్టాము. కానీ మధ్యలో ఆయన వనవాసంకి వెళ్ళడం కథలో ఎలా జరిగిందో అలాగ కొన్నాళ్ళు ఆయన విగ్రహాలన్నీ బయటికి పంపించేటువంటి పని చేశాయి. ఎవరు? మానవాళి చేసింది. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. రక్షించి కాపాడుతూ మనకి రామయ్య అంటే ఏంటో విలువ చెప్పాడు. మీరు కనుక అలా చేయకపోయి ఉంటే ఈరోజు అందరి నోట్లో రామయ్య అనే మాట రాదు. అయోధ్య రామయ్య అనే మాట ఇంటింట, ప్రతి ఇంట, చిన్న పెద్ద, కులము లేదు, మతం లేదు, జాతి లేదు, ధనవంతులని లేదు, పేదవాళ్ళని కానీ ఏ వర్గం అని వాళ్ళు లేదు. ఎవరి నోట్లో చూసినా సంక్రాంతి పండగ ఎటుపోయిందో సంక్రాంతి ముచ్చట్లు, సక్కినాలు, జంతికలు, అప్పాలు, అరిసెలు పోయాయి. అవి ఎవరు మాట్లాడుకోవట్ల. ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటే మాట మన అయోధ్య, మన రామయ్య, మన అక్షతలు వస్తాయట, మన ఇంట్లో ఏదో చెయ్యాలట అని తెలిసినవాడు తెలియనివాడు మాట్లాడుకుంటున్నాడంటే ఈరోజు అసలైన రామరాజ్యం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ప్రతి నోట్ల రామయ్య రామయ్య అనే మాట వినిపిస్తుంది. ఎంత పుణ్యం చేసుకుంటే అసలు ఆ పదం వస్తుంది మన నోటి నుంచి. అవునమ్మా. అసలు మనము ఆ నామం జపించే అవకాశాన్ని భగవంతుడు ఇప్పుడు మనకి కల్పించినందుకు సంతోషం ఫస్ట్. అందువల్ల ముఖ్యంగా మనం ఒక శ్లోకంతో మొదలెట్టుకుందాం. తప్పకుండా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. ఈ ఒక్క శ్లోకం చెప్పుకుంటే కొన్ని వేల లక్షల సార్లు చెప్పుకున్నటువంటి ఫలితం మనకిస్తాడు భగవంతుడు. అందువల్ల రామాయణంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైనా ఉన్నది అంటే అది అయోధ్యకాండే. ఎందుకంటే మనకి 6 కాండలు రామాయణంలో 6 కాండలు ఉన్నప్పటికీ బాలకాండలో ఆయన జననం జరుగుతుంది. అయోధ్యకాండలో అంతా ఆయన జీవన వ్యవస్థ ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ జరుగుతాయి. అంటే భౌగోళిక పరిస్థితులు, రాజ్యం ఎలా ఉంటుంది, రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి. అరణ్యకాండలోకి వచ్చేసరికి వనవాసం తెలుస్తుంది. ఆ వనవాసం వచ్చేసరికి మనందరికీ కూడా కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉండదు అసలు అరణ్యకాండ చదువుతూ ఉంటేనే. ఆ తర్వాత మనకు వచ్చేటువంటి ఈ కిష్కింధకాండ ఏదైతే ఉందో ఆ కిష్కింధలో ఉండేటువంటి విశేషాలు ఉన్నాయమ్మా. ఏంటంటే మనుషులు జంతువులతోటి, కోతులతోటి సహవాసం చేయడం. అంటే ఏంటంటే మానవ ప్రవర్తన కోతి ప్రవర్తనలాగే ఉంటుంది. అంటే మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ దాన్ని పట్టుకురావడానికి చాతకాక మనం వాళ్ళనే ఆశ్రయిస్తున్నాం మళ్ళీ. అప్పుడు కానీ మనకి సుందరకాండ రాలే. అన్నిటికంటే ముఖ్యమైన కాండ ఏదైనా ఉన్నది అంటే సుందరకాండ. సుందరకాండలో అంటే అదేంటమ్మా సుందరకాండలో ముఖ్యం అంటే అమ్మవారు వెళ్ళిపోయినందుకు కాదు, అమ్మవారు అక్కడ కూర్చుని ఉంటే హనుమంతుడు చేసినటువంటి పని ఏంటి అంటే చెప్పకనే చెప్తాడు రామాయణం మొత్తం. అక్కడ రామయ్య గురించి మొత్తం అందులోనే చెప్పడం జరుగుతుంది. అందువల్ల అంత చాలా విశేషం. ఇప్పుడు మనం శ్రీలంకకి వెళ్తే శ్రీలంక అందరూ అనుకుంటున్నట్టు రాక్షస రాజ్యం అది. ఆయన రావణాసురుడు ఎత్తుకుపోయాడు, సీతామాతని కష్టాలు పెట్టారు, అయితే ఇదేంటి అసలు ఈ కాండ బాగుందని చెప్పుకోవడం ఏంటి, అన్నిటికంటే బాగుండేది బాలకాండే కదా అని అనిపిస్తుంది మనకి. కానీ రామాయణాన్ని లోతుగా చూడాలి.
కారణం ఏమిటి అంటే విష్ణుమూర్తి అవతారాలలో మనకి దశావతారాలలో ముఖ్యమైన అవతారం రామావతారం. ఎందుకని అంటే మానవాళికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఆయన మనిషి రూపం దాల్చడం, అది అవతార ప్రాశస్యం. మీరు అదే కనుక త్రేతాయుగంలో అదే కృతయుగంలో చూస్తే విధానం వేరేగా ఉంటుంది. కృతయుగంలో ఏమనిపిస్తుంది మనకి, మనిషి పుట్టుక ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం 9 మాసాలు కడుపులో ఎలా అయితే బిడ్డ అంటే శిశువు, పిండస్థ శిశువు పెరిగేటువంటి విధానం ఏదైతే ఉంటుందో మన 9 అవతారాలకు ఉంటాయి. అందువల్లనే మనం ఫస్ట్ చేపలాగా ఉండడం, తర్వాత కూర్మంలాగా అవ్వడం, అంటే మనం ఎట్లా ఫస్ట్ ఇలాగే ఉన్నామండి. మన మానవ జీవితం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కదా ఇలా అయ్యాం. అవును. తర్వాత మొదటంతా ఇలా ఉన్నాం, మన వెన్నెముక ఇలా ఉండింది, పెరుగుతూ 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 అవతారంలో ఇలా వచ్చింది. కరెక్ట్ అమ్మా. అలా వచ్చేదాకా మనం ఆగాల్సి వచ్చింది. ఎలాగంటే అవతారాల్లో చూపించడం జరిగింది. మరి అవతారంలో చూపిస్తే అవతారాలు సరే నాస్తికవాదులే అనుకుందాం, హేతువాదులే అనుకుందాం, ఈ అవతారాలన్నీ ఏమీ లేవు, ఇవన్నీ మీరు సృష్టించారు కాబట్టి మీరు అంటున్న మాటలు అనొచ్చు. కాదని నేను కూడా ఒప్పుకుంటా. సరే వాళ్ళు అన్నారంటే ఓకే, కాసేపు మాట్లాడు. మరి లోపల గర్భస్థ శిశువు ఎలాగా తయారైంది పిండము, రామాయణంలో ముఖ్యమైనటువంటిది ఇది. మరి గర్భస్థ శిశువు ఎలా తయారైంది, మరి ఎలాగ వచ్చింది? క్షేత్రం ఉంటే బీజం వచ్చి పడితేనే కదా ఇంత అణుమాత్రల్లో ఉంటుంది. అవును. అమ్మవారు ఏ స్వరూపంలో ఉంటుంది? లలితా పరమేశ్వరి బిందు మాత్ర స్వరూపంలో ఉంటుంది. ఆవిడ యొక్క ఆ చిన్న బిందువే ఈరోజు ఇంత పెద్ద శరీరం అయింది. ఈ శరీరం రామాయణంలో అంత అంతరార్థాన్ని గమనించుకోవాలి మనం. రామాయణం అన్న అయోధ్య అంటే మన శరీరమే బంగారు తల్లి, అంతకంటే మించి దేవీ లేదు. ఆయన అక్కడ వచ్చి కూర్చోలా, ఆయన అక్కడి నుంచి మన పాపాలు చేసి మన నెగిటివ్ యాటిట్యూడ్ తోటి పాప ప్రక్షాళన కోసం మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. ఆయన పరమాత్మ స్వరూపం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. అందుకనే భగవంతుడు స్త్రీ శక్తి స్వరూపాన్ని తయారు చేశారు. ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉండాలని అడిగితే అప్పుడు చెప్తుంది సరస్వతి మాత, నువ్వు ఎక్కడ ఉండాలంటే, సరస్వతి అంటే ఎవరు? జ్ఞానస్వరూపం. ఆవిడ చెప్తుంది ఇక్కడ ఉండాలి అని. అందుకే స్త్రీకి శక్తి ఎక్కువ. స్త్రీతోటి పురుషుడు ఎప్పుడు సమానం కాలేడు. స్త్రీకి శక్తి ఎక్కువ, భరించలేక వీళ్ళు పైకి నిలబడి మేము గొప్ప అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళకి అసలు అవసరం, మన శక్తి తట్టుకోలేరు వాళ్ళు. మనము జీవాత్మ ఒక పరమాత్మను మోసే శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంది. వాళ్ళు చెయ్యగలరా? పోని చెప్పమనండి. అవునమ్మా, చెయ్యలేరు. అలాంటి పరిస్థితిలో మనం ఉంటే దశావతారాల రూపం తీసుకుని కృతయుగంలో చెప్పినప్పుడు ఆ తర్వాత త్రేతాయుగం రాగానే విష్ణుమూర్తి స్వరూపము ఏమయ్యింది? ఆయన మానవ రూపం తీసుకొని మనిషి ఎలా జీవించాలి, మానవ జన్మ ఎలా ఉండాలి, ఏమిటి విధి విధానాలు, ఎలాగా ఆయన జీవిస్తే, ఆయన జీవించి లేదంటే ఒక మాట చెప్తాం మనం, ఆయనకి తెలియదంటారా? సీతామాతని ఎత్తుకుపోవడం ఆయనకి తెలియదా? రామాయణం తెలియదా? ఏది ఎలా జరుగుతుందో తెలియదా? లంకలో ఉన్నట్టు తెలియదా? రావణాసుడి అన్నీ తెలుసు ఆయనకి. ఆయన నిజంగా ఆ బంగారు లేడీ కోసం వెళ్తారా? అదే కదా. మరి ఆయన బంగారు లేడీ కోసం ఎందుకు వెళ్తారు? ఆయనకి ఏం తెలియదు కానీ బంగారు లేడీ అడుగుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే మనిషి నైజం ఎట్లా ఉంటుంది, మానవ జీవన విధానం ఎలా ఉంటుంది. కలియుగంలో అంటే ఆ అవతారం త్రేతాయుగంలో ఉంటే కలియుగంలో ఉండే మానవాళ్ళు ఎలా ఉంటారు ఎగ్జాంపుల్ చూపించారు ఆయన. ఇప్పుడు మీరు అంటారు వేదాలు లేవా? వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నీ ఆనాడు వాళ్ళు దర్శించి రాశారు. త్రేతాయుగం తర్వాత మళ్ళీ ద్వాపర యుగం వచ్చింది, ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చింది, కలియుగం వచ్చిన తర్వాతనే కదా మనమందరం. అవును. ఈ కలియుగంలో జరిగే విషయాలన్నిటినీ ఆ రోజు ముందుగా చూశారు కాబట్టే ఇవన్నీ దర్శించినవి. అందుకు వేదాలంటే రాసినవి కాదు, వేదాలేమి చదివి రాసేవి కాదు, అవి వాళ్ళు చెప్తూ ఉంటే మనం వినాలి, విని నేర్చుకోవాలి. అందరూ ఏంటంటే వాటిని మూసి దాచిపెట్టేసరికి మీకు సంస్కృతం వచ్చిన వాళ్ళు పండితులు దీనికి ఒక లెక్క రాసి మూసేశారు అపర్ణ. అందువల్ల ఏమైపోతుందంటే వాళ్ళే చదవాలి, అందుకని నెగిటివిటీ పెరుగుతోంది. ఎందుకని వీళ్ళ మీద పెరుగుతుంది. ఏంటంటే మీరే చదువుతారా, అన్నీ మీకే వచ్చా, మాకు రావా? అందరూ చదవచ్చు.
అందుకే కదా ఎన్నో కంట్రీస్ నుంచి అప్పట్లో ఎంతో మంది ఎవరైనా చదవచ్చు, కానీ చదవడానికి ఒక అర్హత, ఒక భాష, ఒక విధానం. ఇవాళ రోజు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుందాం అనుకున్నావు, ఇక్కడ కూర్చుందాం అంటే ఊరికేనే మీ ఇంట్లో మల్కాజిగిరిలో కూర్చొని మీ ఇంట్లో నుంచి ఇక్కడ రాగలుగుతావా? రాలు. ఎంత కష్టపడితే ఈ కుర్చీలో వచ్చి కూర్చోగలిగావు కదా. అంటే ఆ కష్టాలన్నీ తెలియపరచడానికి ఒక అవతారం భగవంతుడు ఇచ్చాడు కదా. అది మానవాళికి కావలసినటువంటి అవతారం రామయ్య. ఈ రామ అవతారం ఇలా ఉండి చక్కగా అయోధ్యలో ఆయన పుట్టాడు, చక్కగా బంగారు తండ్రిలాగా కౌసల్యకి పుట్టాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటాం మనం. సూర్యుడు ఎట్లా అయితే తూర్పున ఉదయిస్తున్నాడు నాయన, ఇంకా నువ్వు లే అని విశ్వామిత్రుడు వెళ్ళి అప్పుడు ఆయన పిలుస్తారు బాలకాండలో. ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడైనా ఊరికే చెప్పట్లా, పిల్లల్ని లేపడానికి వాళ్ళ అమ్మ పేరుతోనే పిలుస్తున్నాడు. కౌసల్య సుప్రజా రామ, ఆయన ఉట్టి ఆయన కాదు అని. అంటే ఏంటి, భగవంతుడి రూపాన్ని ప్రతి నిమిషం ప్రతి అంగుళం అదే విధానంతో పోతూ మనము మన థాట్ ప్రాసెస్ని పాజిటివ్గా ఉంచేటువంటి అవతారం ఇది. అవును.